లవ్ అండ్ సన్ బ్లాగ్స్ అందరికీ స్వాగతం అండి, నమస్కారం అండి. ఈరోజు పెసరట్టు చేసుకుందామా. పెసలు కావాల్సిన పదార్థాలు: పెసలు 200 గ్రామ్స్ బాగా నైట్ నానబెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక మిక్సీ కప్లో అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి రన్ చేయాలి. పెసరపప్పు కొంచెం ఒక పిడికెడు బియ్యం, అంటే 200 గ్రామ్స్ పెసలకి 2 స్పూన్స్ బియ్యం వేయండి, సరిపోతుంది. ఉప్పు వేసేసి మెత్తగా రన్ చేసేసి పెను మీద అలా పోసేసి సన్నగా ఆనియన్స్, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుందండి ఈ పెసరట్టు. టేస్ట్ చేసి చెప్పండి. మా ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్, పచ్చళ్ళు, పులుసులు, పప్పుకూరలు, వెరైటీ రైస్లు అన్నీ ఉన్నాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ మై ఫుల్ వీడియోస్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ అందరు వాచ్ చేయండి. అలా వేసి కొంచెం నూనె వేసేసుకున్నాం అనుకోండి, అలాగే ప్రెస్ చేసేసామంటే కొన్ని ఉల్లిపాయలు బయటికి రావు. ఆయిల్ వేసుకోవాలి, బాగా ఫ్రై అయ్యాక ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఉప్మా అలవాటు అయితే కొంచెం ఉప్మా మధ్యలో పెట్టుకొని లైట్గా ఆనియన్స్ వేసి నల్లకారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. పెసరట్టుకి అల్లం పచ్చడి కానీ చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. అలా ఫోల్డ్ చేసేసి 2 సైడ్స్ హీట్ చేసాం అనుకోండి, చాలా రోస్ట్గా ఉంటుంది. లోపల ఆనియన్స్ కుక్ అవుతాయి. ఈజీ అండి. నైట్ నానబెట్టాలి. నైట్ నానబెట్టకపోతే ఉదయానికి టేస్ట్ బాగుండవు. అప్పటికప్పుడు నానబెట్టుకోలేము. నైట్ నానబెట్టుకుంటే ఎమ్మి పెసరట్టు రెడీ అయింది విత్ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.